హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ కంప్యూటర్స్ సంకల్పసృష్టి. సో వీడియోలు అప్లోడ్ అవ్వడం అనేది లేట్ అవుతుంది. సో దానికి సారీ, ఎందుకంటే మేము యూజర్స్ కోసం కానీ మా స్టూడెంట్స్ కోసం కానీ వెబ్సైట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో దానికోసమని ఆ వర్క్ వలన మన వీడియోలు అనేవి లేట్ అవుతున్నాయి. సో అలాగే లాక్డౌన్ దానికి సంబంధించి కూడా వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఏం పర్లేదు, బట్ కొంచెం గ్యాప్ తీసుకొని అయినా సరే మీకోసం మంచి మంచి సాఫ్ట్వేర్ ట్యుటోరియల్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది ఏంటంటే ఆటోక్యాడ్ అన్నమాట. సో ఆటోక్యాడ్ అనేది మీకు తెలుసు కదా. సో ఆటోక్యాడ్ అనేది ఆటోడెస్క్ వాళ్ళు డెవలప్ అనేది చేశారన్నమాట. సో దీన్ని ఆటోక్యాడ్ అంటారన్నమాట. సో దీంట్లో 2 వేరియేషన్స్ ఉంటాయి, అదే 2D అండ్ 3D. సో 2Dలో మనం చేసుకోవచ్చు వర్క్ అనేది, 3Dలో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 2D 3D వర్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మనం ముందు వీడియోస్లో చూద్దాం. సో ఇప్పటికైతే ఈరోజు మనం ఇంట్రడక్షన్ అనేది చూద్దాం అన్నమాట. సో ఆటోక్యాడ్ ఎట్లా వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, సో దేనికి ఎట్లా ఏది, ఆటోక్యాడ్ అంటే ఏంటి, సో క్యాడ్ అంటే ఏంటి, సో ఈ విషయాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఆటో ప్లస్ క్యాడ్. ఓకేనా? సో ఇవి రెండు వేరు వర్డ్స్ అన్నమాట, రెండు ఒకటే కాదు, గుర్తుంచుకోండి. సో ఆటో అనేది ఏంటి అని అంటే ఈ లోగో ఆఫ్ ద కంపెనీ, అంటే కంపెనీ యొక్క లోగో అన్నమాట. అంటే ఆటోడెస్క్ వాళ్ళ లోగో అని ఆటో అని అంటారు అన్నమాట. సో క్యాడ్ అంటే ఏంటి అని అంటే క్యాడ్ వచ్చేసరికి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఆటోక్యాడ్ వర్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి 1982 ఎక్కడ రిలీజ్ అయింది, దేంట్లో రిలీజ్ అయింది, డిఓఎస్ అంటే ఏంటి అని అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకు సింగిల్ టాస్క్ ఓఎస్ అన్నమాట. సో ఇది సింగిల్ టాస్క్ ఓఎస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసరికి డిఓఎస్ ఫస్ట్ లాంచ్ అయిందన్నమాట. సో మన ఇండియాలో వచ్చేసరికి 1988లో ఇండియాలో రిలీజ్ అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అని అంటే డిఓఎస్ ఎట్లా ఉంటుందంటే సింగిల్ టాస్క్ ఓఎస్ కదా. సో ఇప్పుడు నేను ఆటోక్యాడ్ చేసుకుంటూ నేను పాటలు వినాలనుకుంటున్నా. ఓకేనా? సో పాటలు వినుకుంటూ నేను ఆటోక్యాడ్ చేయాలనుకుంటున్నా, లేదా వెబ్ బ్రౌజింగ్ చేసి దాంట్లో నుంచి నేను చూసుకొని ఒకసారి ఇలా చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకు మనం అలా చేయలేమా? ఓకే. సో డిఓఎస్ సిస్టంలో ఎంఎస్ డిఓఎస్ అని ఉన్నది కదా. సో దాంట్లో అయితే అది అసాధ్యం అన్నమాట, అది సింగిల్ టాస్క్ ఓఎస్ అన్నమాట. దాంట్లో ఒకటే చేయొచ్చు, ఏ సాఫ్ట్వేర్ అయితే చేయాలనుకుంటున్నామో ఒకటే చేసుకోవాలి. బట్ మనకు 1988లో రిలీజ్డ్ ఇన్ ఇండియా అండ్ సో సటన్ కొన్ని సాఫ్ట్వేర్లు అంటే మల్టీ ట్యాబ్స్ సాఫ్ట్వేర్లలో అంటే రిలీజ్ అనేది అయ్యిందన్నమాట. అప్పటికి 1988 వరకు మనకి సిస్టంలోకి అంటే ఇండియాలోకి అనేది ఈ ఆటోక్యాడ్ అనేది లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు 2010 ఏముంది అంటే మనకి ఆటోక్యాడ్ 360 మొబైల్ యాప్. అంటే మనము సిస్టంలో చేసుకుంటాం, అంటే డ్రాయింగ్స్ అనేవి మొబైల్స్లో చేసుకోలేమా అని అంటే మనకి ప్లేస్టోర్లో కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళి ఆటోక్యాడ్ 360 మొబైల్ యాప్. సో దీని నుంచి ఇది 2010లో అంటే 2010లో రిలీజ్ అయిందన్నమాట. సో ఇది మన మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఎందులో మొబైల్స్లలో ప్లస్ ట్యాబ్స్, మొబైల్స్, యాపిల్ ఐప్యాడ్ అసోంటివి ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫైల్స్ని ఏమంటారని అంటే ఒక ఆటోక్యాడ్ మనం ఇప్పుడు ఎట్లా అంటే ఫోటోషాప్ ఉంది, పీజీడీసీఏ ఉంది. సో పీజీడీసీఏలో మనం ఇప్పుడు వర్డ్లో ఉంది. వర్డ్లో వచ్చేసరికి మనం ఏమంటాం, ఒక పేజ్ని డాక్యుమెంట్ అంటాం, ఒక ఫైల్ని డాక్యుమెంట్ అంటాం. ఎక్సెల్కి వచ్చేసరికి షీట్ అంటారు, లేదంటే బుక్ అంటారు, రైట్? సో ఫోటోషాప్కి వచ్చేసరికి పిఎస్డి అంటారు. సో దీంట్లోకి వచ్చేసరికి .dwg అన్నమాట. సో దీనికి ఏంటంటే .dwg అంటే డ్రాయింగ్ అని అర్థం. ఓకేనా? సో .dwg డ్రాయింగ్. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడన్నా చూసినప్పుడు .dwg ఉందంటే అది వచ్చేసరికి ఆటోక్యాడ్ ఫైల్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఓకేనా? సో మనకు వచ్చేసరికి దీంట్లో డ్రాయింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఆర్టిస్టిక్ డ్రాయింగ్స్ వేసి ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏమంటారంటే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజెస్, అంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి డ్రా అనేది చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఆర్ట్స్ అనేవి బాగా వేస్తారు కదండి. ఏది
మనకి ఇప్పుడు చిత్రలేఖనం కానీ, సో ఆర్ట్స్ పిక్చర్స్ కానీ ఎవరైతే వేస్తారో సో వాళ్ళకి ఇది అనేది చాలా నీట్గా, అంటే చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు ఇందులో, చాలా అంటే చాలా ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు చేసేవాళ్ళు. సో ఈ టైప్లో ఉంటారు మనకి ఆటోక్యాడ్ వచ్చేసరికి. సో ఈ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి చేసే వాళ్ళను ఆర్టిస్టిక్ డ్రాయింగ్స్, అండ్ వీళ్ళని ఏమంటారనంటే డ్రాఫ్టర్స్ అని అంటారన్నమాట. ఓకేనా, సో ఏమంటారు, డ్రాఫ్టర్స్ అని అంటారన్నమాట. సో మనకి వీళ్ళు వచ్చేసరికి 6 అంటే ఆరుగురు స్పెషలిస్టులు ఉన్నారు. అంటే ఇక్కడ వరల్డ్ వైడ్గా మనకు జస్ట్ 6 మెంబర్స్ స్పెషలిస్ట్స్ అనేది ఉన్నారన్నమాట. సో ఇది మీకు అర్థమై ఉంటే ఏంటి అని అంటే, మీరు మళ్ళీ అర్థం కాకుంటే వెనకాలకి వెళ్ళి మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి. సో మీకు ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఏంది ఆటోక్యాడ్ ఎవరు డెవలప్ చేశారు, ఆటోక్యాడ్ అంటే ఏంటి, ఆటో అంటే ఏంటి, క్యాడ్ అంటే ఏంటి, సో ఈ విషయాలు అనేవి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అన్నమాట. సో ఇంకొక మనకి 6 స్పెషలిస్ట్స్ అన్నాం కదా, సో ఈ 6 మంది ఆరుగురు ఎవరెవరు, వారి గురించి ఏమేమి చేస్తారు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఈరోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నేర్చుకోవాలని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా మీకు యూజ్ కాకుండా వాళ్ళకి యూజ్ కావచ్చు. సో మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, కొంచెం లేట్ అయినా సరే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ బాయ్.